దుంపగడప గ్రామంలో ఒక జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ సడన్గా బాగా ఎక్కువగా వస్తున్నట్టుగా తెలిసింది. సో నేను ఆకివీడు సూపరింటెండెంట్తో మాట్లాడా. అది ఫ్లూ, బేసిక్గా అదొక రకమైన ఫ్లూ. దానివలన అది వైరల్ ఇన్ఫెక్షన్ అది. సో దానికి ఒసాల్టామివిర్ అనే ఒక డ్రగ్, అది మన భారతదేశంలోనే తయారవుతుంది. గతంలో ఇన్ఫ్లుయెన్జా టాబ్లెట్ ఒక్కొక్కటి కనీసం 300 నుంచి 400 రూపాయలు ఉండేది వైరల్ డ్రగ్. ఇప్పుడు ఈచ్ క్యాప్సూల్ 45 నుంచి 50 రూపాయలకి అందుబాటులో ఉంది. కానీ ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు దాకా ఇంకా ప్రారంభించలేదు. బట్ మార్కెట్లో అవి దొరుకుతున్నాయి. సో నేను అక్కడ ఆ ఊరు గ్రామ పెద్దలతో మాట్లాడి హోల్సేల్గా ఆ మెడిసిన్ తెప్పించి నాట్కో వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అది నాట్కో ఫార్మ్ వాళ్ళు. అవసరమైతే నేను ఇప్పించి ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళకి సరఫరా చేయించే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇది ట్రీట్మెంట్కి 5 క్యాప్సూల్స్ కావాలి, 250 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక క్వార్టర్ రేట్ అది. సో అది పెద్ద హల్వా, కొనుక్కోవాలన్నా అంత కష్టం కాదు. ఆ 250 రూపాయలకు కూడా మరి పెట్టుకోవటం కష్టమైన వాళ్ళకి మరి ఆ గ్రామాల్లో ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అవన్నీ కొనాలి, ఆ టెండర్ పెట్టాలి అన్నీ అంటే ఈలోపు రోగులు దెబ్బతింటారు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ఏం చేయాలి అన్న దాని మీద డాక్టర్ గారితో మాట్లాడాం. బహుశా రేపటికల్లా ఆ ట్రీట్మెంట్, ఆ క్యాప్సూల్స్ అన్నీ ఒసాల్టామివిర్ ఫాస్ఫేట్ అంటారు, అది యాంటీవైరల్ డ్రగ్. సో అది అందరికీ సప్లై అయ్యేలాగా చూసుకుంటాం. ఇది సొల్యూషన్ లేని సమస్య కాదు. ఇదేదో వింత జబ్బు అని చెప్పి మీరు టీవీలో వేసేసి కంగారు పెట్టే అక్కర్లేదు. ఇది ఫ్లూ, ఇది ఒక రకమైన ఫ్లూ, టామీ ఫ్లూ టాబ్లెట్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ నేమ్ ఉంటుంది. అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉండే డ్రగ్సే, అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.